ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్య దేశాల్లో భారతదేశాన్ని ఒక దేశంగా చేరుస్తామని 1950లో అమెరికా ఒకసారి, 1955లో రష్యా ఇంకొకసారి ప్రతిపాదిస్తే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనాకు మద్దతు పలికి దేశానికి తీరని నష్టం కలిగించారా? ఆ పొరపాటు నిర్ణయ ఫలితం ఇప్పటికీ మనం అనుభవిస్తున్నామా? 5 శాశ్వత సభ్య దేశాల్లో ఒకటి అయి ఉంటే చాలా సులువుగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ని ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించగలిగే వాళ్ళమా? నెహ్రూ ఈ పొరపాటు ఎందుకు చేశారు? చైనాకు ఎందుకు వత్తాసు పలికారు? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1945లో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంలో 7 నుండి 9 కోట్ల మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలే. ఆటం బాంబులు వేయబడిన నాగసాకి, హిరోషిమాల్లో దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. ఈ భయంకర యుద్ధం ముగిశాక అంతర్జాతీయ శాంతి మరియు భద్రత కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయబడింది. భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య ఘర్షణ మరియు యుద్ధాలను నివారించడానికి, ప్రపంచ శాంతి నెలకొల్పడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సెక్యూరిటీ కౌన్సిల్ అనగా భద్రతా మండలి అనే కీలక విభాగంలో 5 శాశ్వత అనగా పర్మనెంట్ సభ్య దేశాలు, 10 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు ఉంటాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరియు చైనా ఈ 5 శాశ్వత సభ్య దేశాలు. 10 నాన్ పర్మనెంట్ దేశాలను 2 సంవత్సరాల టర్మ్ కోసం జనరల్ అసెంబ్లీలోని సభ్య దేశాలు 2/3 వంతు మెజారిటీతో ఎన్నుకుంటాయి. ప్రతి సంవత్సరం 10 నాన్ పర్మనెంట్ దేశాల్లో 50% అనగా 5 దేశాలు ఈ భద్రతా మండలిలో ఎన్నుకోబడతాయి. కానీ 5 శాశ్వత సభ్య దేశాలు ఎప్పటికీ మారవు. ఒకవేళ ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో చేసినా ఆ తీర్మానం వీగిపోతుంది. ఉదాహరణకు పాకిస్తాన్ని తీవ్రవాద దేశంగా ప్రకటించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో అనగా నో చెప్పినా ఆ తీర్మానం వీగిపోతుంది. చాలా సందర్భాల్లో చైనా తన వీటో పవర్ని ఉపయోగించి పాకిస్తాన్ను వెనకేసుకొచ్చింది. శాశ్వత సభ్య దేశాలకున్న పవర్ అలాంటిది. అలాంటి పవర్ ఉన్న శాశ్వత సభ్య దేశంగా చేస్తామని 1950లో అమెరికా మరియు 1955లో రష్యా అప్పటి భారత ప్రధాని నెహ్రూకు ఆఫర్ ఇచ్చారు. కానీ 2 సందర్భాల్లో నెహ్రూ ఆ ప్రతిపాదనల్ని తిరస్కరించారు. పూర్వాపరాల్లోకి వెళ్తే 1950 ఆగస్టులో అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్ మరియు జాన్ ఫాస్టర్ డల్లస్ ఒక ముఖ్య సమావేశంలో పాల్గొన్నారు. విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారి సోదరి మరియు భారతదేశం తరఫున అమెరికాకు దౌత్యవేత్త. జాన్ ఫాస్టర్ డల్లస్ అప్పటి అమెరికా అధ్యక్షుడైన హ్యారీ ట్రూమన్కి సలహాదారు. ఆ తర్వాత కాలంలో విజయలక్ష్మి పండిట్ రాసిన లేఖలను బట్టి తెలిసింది ఏమిటంటే అమెరికా నుండి భారత్కు ఒక ప్రతిపాదన వచ్చింది. అదేమిటంటే ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాల్లో ఒకటిగా ఉన్న చైనాను తొలగించి ఆ స్థానంలో భారత్ను శాశ్వత సభ్య దేశంగా చేయడం. దీనిని నెహ్రూ తిరస్కరించారు. అలాగే 1955లో రష్యా నుండి ఒక ప్రతిపాదన వచ్చింది. అదేమిటంటే అప్పటికే ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు భారత్ను 6వ శాశ్వత సభ్య దేశంగా చేయడం. దీనిని కూడా నెహ్రూ తిరస్కరించారు. చిత్రం ఏమిటంటే ఈ 2 సందర్భాల్లో నెహ్రూ గారే దేశ ప్రధానిగా మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో విమర్శకులు శాశ్వత సభ్య దేశంగా అయ్యే అవకాశాన్ని తిరస్కరించడం నెహ్రూ చేసిన హిమాలయన్ బ్లండర్గా తప్పుపడుతున్నారు. అసలు నెహ్రూ ఎందుకు ఇలా చేశారు? వివరాల్లోకి వెళ్తే 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు చైనాలో నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. 1949 వరకు నేషనలిస్ట్ పార్టీకి కమ్యూనిస్టులకు మధ్య అంతర్యుద్ధం జరిగి 1949లో చైనా కమ్యూనిస్టు దేశంగా మారింది. ఆసియా ఖండంలో అప్పటికే సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు దేశంగా ఉంది. ఆసియాలో ఇంకొక కమ్యూనిస్టు దేశం ఏర్పడడం అమెరికాకు నచ్చలేదు. అప్పటి వరకు నేషనల్ పార్టీ తరఫున ఐక్యరాజ్య సమితిలో చైనా ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు కమ్యూనిస్టు దేశంగా మారిన చైనాను తొలగించి ఆ స్థానంలో భారత్ను శాశ్వత సభ్య దేశంగా చేయాలని అమెరికా ఆలోచించినట్లు ఆ ప్రతిపాదనను జాన్ ఫాస్టర్ డల్లస్ విజయలక్ష్మి పండిట్ ముందు ఉంచడం జరిగింది. ఆ ప్రతిపాదన గురించి అప్పుడు విజయలక్ష్మి పండిట్ నెహ్రూకు ఒక లేఖ వ్రాశారు. దానిని తిరస్కరిస్తూ ఇది చైనాకు మనకు విభేదాలు తీసుకొచ్చే ప్రతిపాదన,
ఏ విధంగా చూసినా భారత్ శాశ్వత సభ్య దేశంగా ఉండడానికి అర్హత కలిగిన దేశమైనప్పటికీ చైనాని తొలగించి ఆ సభ్యత్వం తీసుకోవడం సబబ్ కాదు అని నెహ్రూ విజయలక్ష్మి పండిట్కు రాశారు. హిందీ చీనీ భాయి భాయ్ అని చైనాను ఒక మిత్ర దేశంగా నెహ్రూ భావించేవారు. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే అది అప్పటి చైనా పాలకుడు మావోకి కోపాన్ని తెప్పిస్తుందని, తద్వారా చైనా భారత్కు శత్రువుగా మారే ప్రమాదం ఉందని నెహ్రూ భావించారు. 1950 ప్రాంతంలో అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ బాగా తీవ్రంగా ఉండేది. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే వాతావరణం కూడా ఉండేది. అప్పటికే అమెరికా చైనా మరియు రష్యా మద్దతు ఉన్న ఉత్తర కొరియాతో యుద్ధంలో ఉంది. అప్పటికీ జపాన్ మీద అణుబాంబులు వేసి 5 సంవత్సరాలే అవుతుంది. మళ్ళీ వెయ్యదని గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో కోల్డ్ వార్ పాలిటిక్స్లో తలదొరచడం కంటే చైనా లాంటి దేశాన్ని సపోర్ట్ చేయడం మేలని నెహ్రూ ఆలోచించారు. పైగా అమెరికా నుండి వచ్చిన ప్రతిపాదన అంత సీరియస్ ప్రతిపాదన ఏమీ కాదు. భారత్ ఎలా స్పందిస్తుందో అని అమెరికా ఒక పాచిక వేసి ఉండొచ్చని నెహ్రూ భావించారు. అమెరికా తన ఆటలో నెహ్రూని ఒక పావుగా వాడుకోవాలని చూస్తుందని నెహ్రూ అనుకున్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదనకు నెహ్రూ ఒప్పుకున్నా చైనా మిత్రదేశమైన సోవియట్ యూనియన్ ఆ తీర్మానాన్ని వీటో చేసే అవకాశం ఉంది. దీని ఫలితంగా రష్యాతో కూడా దూరం పెరిగే అవకాశం ఉంది. అప్పటికే నెహ్రూ కోల్డ్ వార్లో ఉన్న అమెరికా మరియు రష్యాలకు మద్దతుగా ఉన్న దేశాల కూటమికి దూరంగా అలీన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఒకవేళ అమెరికా ప్రతిపాదనను అంగీకరించి శాశ్వత సభ్యదేశం తీసుకుంటే అమెరికా వైపు ఉండవలసి వస్తుందని, అలా కాకుండా తటస్థంగా ఉండాలంటే శాశ్వత సభ్యత్వం తీసుకోకపోవడమే మేలు అని నెహ్రూ భావించారు. కాకపోతే ఏ దేశాన్ని నెహ్రూ భుజానికెత్తుకుని ఈ ప్రతిపాదనను తిరస్కరించారో అదే దేశం ఆ తర్వాత భారత్పై యుద్ధం చేసి కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. ఇది నెహ్రూని బాగా కుంగదీసింది. భారత్ చైనా యుద్ధం జరగడానికి, ఓడిపోవడానికి నెహ్రూనే కారణమా అని నేను ఒక వీడియో చేశాను. నెహ్రూ అవలంబించిన విధానాలు, చైనాని గుడ్డిగా నమ్మడం, అప్పటి సైన్య సంసిద్ధత లాంటివి ఆ వీడియోలో వివరంగా చర్చించాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే 1955లో సోవియట్ యూనియన్ ప్రీమియర్ నికోలాయ్ బల్గనిన్ ఇంకొక ప్రతిపాదనను నేరుగా నెహ్రూ ముందుకు తీసుకొచ్చారు. అదేమిటంటే చైనాకు బదులుగా కాకుండా భద్రతా మండలిలో అప్పటికే ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 6వ దేశంగా భారత్ను చేయడం. ఈ ప్రతిపాదనకు నెహ్రూ ఏమన్నారంటే, మేము ఈ విషయమై ఆతృత పడడం లేదు. ముందుగా కమ్యూనిస్ట్గా మారిన చైనాను శాశ్వత సభ్య దేశంగా అంగీకరిస్తే ఆ తర్వాత భారత్ విషయం గురించి ఆలోచించవచ్చని అన్నారు. రష్యా తనని పరీక్షించడానికి ఆ ప్రతిపాదన చేసిందని నెహ్రూ అనుమానపడ్డారు. దీనిపై 1955లోనే పార్లమెంట్లో నెహ్రూని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీశాయి. దానికి నెహ్రూ అలాంటి ప్రతిపాదన ఏది తన ముందుకు రాలేదని, కేవలం పత్రికల్లో అలా వచ్చింది తప్ప దానికి సరైన ఆధారాలు ఏమి లేవని దాటవేశారు. చైనాను తొలగించి ఆ స్థానంలో రావడం అనే ప్రతిపాదన కంటే రష్యా ప్రతిపాదించినట్టు 6వ దేశంగా కావడం ప్రాక్టికల్గా మంచి ప్రతిపాదనే. కానీ నెహ్రూ భారత్ ఇంకా ఆ స్థాయికి రాలేదని భావించారు. చిత్రం ఏమిటంటే 1955 జూన్లో నెహ్రూ 16 రోజుల పాటు రష్యాలో పర్యటించారు. అప్పుడు కూడా ఒక గొప్ప దేశంగా భారత్ శాశ్వత సభ్యదేశం అవడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ మేమేమీ ఆతృత పడడం లేదు అని అన్నారే తప్ప ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఈ విషయంలో నెహ్రూ అనాసక్తి ఆ తర్వాత కాలంలో భారత్కు పెనుశాపంగా మారింది. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం ఆపవలసినదిగా భారత వ్యతిరేక తీర్మానాలను అమెరికా భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. అదృష్టవశాత్తు రష్యా ఆ తీర్మానాలను వీటో చేసింది. కానీ ఒకవేళ రష్యా వీటో చేయకపోతే బంగ్లాదేశ్ ఇప్పటికీ తూర్పు పాకిస్తాన్గానే ఉండేది. ఏదేమైనా భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం అయ్యే అవకాశం పోయింది. దీనికి ఆయా కాలమాన పరిస్థితుల్లో నెహ్రూ అవలంబించిన అతి జాగ్రత్త విధానం ఆ తర్వాత కాలంలో బిడిసికొట్టి ఏ చైనానైతే వెనకేసుకొచ్చాడో అదే చైనా చేతిలో ఘోర పరాభవానికి దారితీసింది. ఇప్పుడు భారత్ శాశ్వత సభ్యదేశం కావాలని ప్రయత్నిస్తున్నా మారిన అంతర్జాతీయ సమీకరణాలు, పాకిస్తాన్ చైనా దోస్తీ వల్ల ఆ అవకాశం కష్టమైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.